సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ చైర్మన్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయి. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి బొత్సల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. అబద్ధాలు, అసత్యాలతో చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జగన్ నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం స్తోత్రాలు పాడారు. వెంకటేశ్వర స్వామి అంతరాలయంలోకి చెప్పులు వేసుకు వెళ్లాడంటే ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టులను విజయసాయిరెడ్డి దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఎంత ట్యాక్స్ కట్టారు, ఎవరి భూములు కబ్జాలు చేయాలని చూసి అన్ని దోపిడీ చేసి కొన్ని వేల కోట్లు తాడేపల్లి కొంపకు తరలించారు. చేసిన తప్పుల్ని, చేసిన పాపాల్లోంచి ఇంకా ప్రజలను నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఎంతెంత ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎవరెవరు భూములు కబ్జా చేయాలి, అటు రెవెన్యూ అవ్వచ్చు, ఎండోమెంట్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని కొన్ని వేల కోట్లు విశాఖపట్నం నుంచి దోపిడీ చేసి అవన్నీ కూడా తాడేపల్లి కొంపకి కప్పం కట్టాడు. అదేవిధంగా ఆ రోజు సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఈ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో చెప్తా ఉంటే ఆయన మీద కరోనాలో కేసు బుక్ చేసి ఆయన్ని కర్నూలు తీసుకెళ్ళి కరోనా టైంలో ఆయన చావుకు కారణమైన వ్యక్తి కూడా విజయసాయిరెడ్డి. ఇవాళ రాజ్యసభ ఎంపీలుగా ఉండి విజయసాయిరెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద విషయాల్లో జరిగిన ఘోరమైన అపచారాన్ని, రివర్స్ టెండరింగ్ డ్రామా పాపం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ చేసిన పాపాలను దహించబోతూ ఉంది. ఏ విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం డ్యామ్కి అన్యాయం చేశాడో, పూర్తయ్యే డ్యామ్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేశాడో, అదే రివర్స్ టెండరింగ్ తిరుమల లడ్డూల్లో కూడా ఈ దుర్మార్గులు చేశారు. అవినీతికి పాల్పడ్డారు. తిరుమలలో దర్శనాల విషయంలో కావచ్చు, వసతుల విషయంలో కావచ్చు, బయట నిర్మాణాల విషయంలో కావచ్చు, తిరుపతి ప్రాంతంలో ఇచ్చిన వందల వేల కోట్ల పనులు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ ఐదుగురు పాపాత్ములు చేసిన పాపం 5 ఏళ్లలో టీటీడీ బోర్డు నామమాత్రమైపోయి ఇవాళ వీళ్ళు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు ఒక విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఈ దుర్మార్గుల్ని ఫుడ్ అడల్ట్రేషనే కాదు, చాలా పాపాలు, చాలా దుర్మార్గాలు చేశారు. వెంకటేశ్వర స్వామి అంతరాలయంలో చెప్పులేసుకెళ్ళాడంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. జగన్నామాన్ని వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఏ విధంగా తిరుమల దేవుడి ప్రాంగణంలో స్తోత్రాలు పాడింది, ఇడుపులపాయలో స్తోత్రాలు పాడింది, తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో కూడా జగన్నామ స్మరణ చేసి 11 సీట్లకి వీళ్ళు పరిమితమైనా కూడా వీళ్ళకి జ్ఞానం కానీ, బుద్ధి కానీ, వాళ్ళ మాటల్లో కానీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కానీ, చేసిన తప్పుకి వాస్తవాలు చెప్పకపోవటం కానీ ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. చాలా దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ డ్రామాలో దాంట్లో కూడా కోట్ల రూపాయలు తిన్నారంటే ఈ పాపాత్ములు ఏమన్నది. తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ ఈ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కలిపి
ఎంత కప్పం కట్టారు, ఎంత కట్టారు. వైవి సుబ్బారెడ్డి నీకు తెలీదా? నీ కుటుంబం విశాఖపట్నంలో బాక్సైటు, భారతీయ సిమెంటు ఏ విధంగా దోపిడీ చేశారు, వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో భూములు కొన్నదంటో నువ్వు నీ పార్ట్నర్స్ అందరూ కలిపి 5 సంవత్సరాలు మొత్తం దోపిడీ చేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ హైదరాబాద్లో భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసులో నువ్వు ముద్దాయి కాదా?